లోపల ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చేయండి. జ్వాలాతో ఇస్తున్నారు కూడా అందరూ సూత్రి కానీ. అందరూ కూడా దూరంగా ఉండాలి. బయట ఉండాలి అందరూ కూడా. అక్కడ జ్వాలాధార దగ్గర కర్ర ఉంది కదా, కర్ర అవతలకు ఉండాలి. అమ్మ అందరూ కూడా బయట జ్వాలాధారం వేస్తున్నారు చూడండి. అందరూ బయటకు వచ్చేయండి. మళ్ళీ మీరు చూడాలంటే సంవత్సరం పడతారు. అది చూడాలంటే 1 year పడుతుంది. మీకు మళ్ళీ సంవత్సరం దాకా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ దూరంగా ఉండండి. అందరూ కూడా దూరంగా ఉండాలి. ఏం చూస్తున్నాను చూడు. అందరూ కూడా పక్కగా ఉండండి. స్వామివారు వస్తున్నాయి. స్వామివారు వస్తాయి కాబట్టి పక్కగా ఉండండి. ఎవరు కూడా మనిషి మన తగ్గకుండా దూరంగా ఉండండి. అక్కడ గోడ ఉంది కదా, గోడ దాకా వెళ్ళిపోతుంది. అమ్మ అక్కడ అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయా? దూరంగా ఉండండి. ఇంకా ఈ పక్కకి దూరంగా ఉండని చెప్తాను. ఇక్కడ మీరు పని లేదు. నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు ఇక్కడ అట్లా ఉన్నాను. ఇదే కాదు చాలా దూరం, ఇంకా దూరంగా ఇంకా అమ్మ ఇంకా దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. పైకి ఎక్కండి అందరూ కూడా. అమ్మా ఇంకా ఉండండి. అమ్మ కలగడితే ఇంకా దూరంగా ఉండాలి. ఇంకా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏంటంటే జ్వాలాధారణం అంటే ఏంటి? ఇక్కడ ఏదో గట్టి కట్టారు కదా, ఏదో కొత్తగా చెప్తారు కాదు. దీని కింద కార్తీక మాసము, కార్తీక పౌర్ణము
భరణి నక్షత్రం కానీ కృతిగా నక్షత్రం కానీ ఆ జ్వాలాతరణం కింద ఎవరైతే వెళ్తారో వాళ్ళకి చేసిన కర్మలన్నీ కూడా చిత్రగుప్తుడు చెరిపేస్తాడు. అలాగని ఫాస్ట్గా పరిగెట్టద్దు, మెల్లగానే వెళ్ళొచ్చు, చాలా టైం ఉంది. ఓకేనా? మీరు కంగారు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే పడిపోతారు, అంతగానే వెళ్ళి మెల్లగా ప్రశాంతంగా